హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మేము ఊరొచ్చామని చెప్పాను కదా! మేము బీహార్‌కొచ్చామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో, మార్నింగ్ మేము అంటే ఆహ్, మా బ్రేక్‌ఫాస్ట్ అయ్యి ఫ్రెష్ అయిపోయాము. సో, అలా బయటికి వెళ్దామని చెప్పేసి బ్యాక్ సైడ్ తోటది ఉంది కదా! చూసొద్దాం. బ్యాక్ సైడ్ రోడ్డు షాప్ వరకు వెళ్ళొద్దామని చెప్పేసి బయలుదేరాము. సో, వ్యూ ఎలా ఉందో చూస్తున్నారు కదా! అసలు బీహార్ ఎందుకొచ్చామంటే మా ఆడపడుచున్నారు మా ఇంటికి పెద్ద. సో, వాళ్ళ పాపకి బాబు పుట్టారనమాట. సో, తనకి పేరు, ఫంక్షన్ అది చేస్తున్నారంటే ఉయ్యాలది వేస్తాం కదా మనం. అలాగా ఉందని చెప్పేసి అనగానే అలా బయలుదేరి వచ్చామనమాట. మేము, మా మరిది వాళ్ళు. సో, అదే నిన్నొచ్చాము మేము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో, అలా బయలుదేరేసి ఇదిగోండి పొలాల మధ్యన ఏమంటారు గట్టు మీద నుంచి నడుస్తున్నాం మేము. సో, ఇటు అటు రెండు వైపులా చూస్తున్నారు కదా పొలాలు ఎలా ఉన్నాయో సీన్ అంతాను. చాలా బాగుందండి వ్యూ అది. మార్నింగ్ ఇలా బయటికి రాగానే మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయింది అనుకోండి. ఇలా ఇలా కాదు, ఇదంతా ఏమంటారు ఇది మన వరి అంటే బియ్యం వేశారంట. బియ్యం తర్వాత మొక్కజొన్నలు చాలా అనమాట. కందిపప్పు, పెసరపప్పు, తర్వాత మినుములు, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేస్తారంట ఇక్కడ. సో, ఇది ప్రజెంట్ అయితే ఇది ఉంది. సో, ఇలాగా గట్టు మీద నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదిగో మా ఓడు చూపిస్తున్నాడు కదా మొక్కజొన్నలు అనమాట ఇవి. సో, ఇదంతా మొక్కజొన్నల చెట్లు. ఆల్రెడీ స్వీట్ కార్న్ వస్తుంది కూడా దానికి. సో, ఇలా వెళ్తుండగా అక్కడ చూస్తున్నారా గట్టి మీద నుంచి నడుచుకుని వెళ్తుండగా నేను జారి పడ్డాను. పడగానే మా వారు వచ్చి నన్ను లేపారనమాట. ఇంకా నయం ఇటువైపు పడలేదు. ఇటువైపు అయితే లోతు ఎక్కువ ఉంది. ఇటువైపు చూడండి మా మా బాబు చూపిస్తున్నాడు కదా అక్కడే అనమాట కాలు డౌన్గా ఉంది. ఎందుకు వర్షం పడుతుంది కదా, గడ్డది ఉందన్నమాట. దానివల్ల నా స్లిప్పర్ ఒకటి నాకు సహకరించలేదు. సో, అక్కడ చిన్న ప్లేస్ ఉండడం వల్ల మా ఆడపడుచుల బాబు వెంచు ఇలా చూడండి కెమెరా వైపు అనగానే ఇంకా పైన కెమెరా వైపు చూడగానే ఈ కాలు అటు వేస్తాను. ఇంకా అంతే కూర్చుని పోయాను అనమాట కిందన. సో, అదైతే ఇంకా మరి నవ్వనుకోండి ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది మా వాళ్ళందరికీను. నవ్వుకుంటూ వెళ్తున్నారనమాట వీళ్ళు. సో, ఇలా ఇంకా అప్పటి నుంచి మా వారేంచో నా వెనకన నేను ముందు నడుస్తున్నాను. ముందు చూసారు కదా మీరు, మా వారు ముందున నేను బ్యాక్ సైడ్ ఉన్నానా. పడిన దగ్గర నుంచి మా వారు ముందు, నేను ముందు మా వారు బ్యాక్ సైడ్ అనమాట. చూడండి మా ఓడేదో తెంపి చూపిస్తున్నాడు కెమెరాలో. ఆడే షూట్ చేశాడనమాట మొత్తం అంతా. సో, ఇలాగా వెళ్తున్నాం నడుచుకొని. ఇదే చెప్పాను కదా మొక్కజొన్నలు అని చెప్పి. స్వీట్ కార్న్ ఆల్రెడీ వచ్చింది కూడా స్వీట్ కార్న్. తెంపుదామంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వద్దొద్దు ఇక్కడ వాళ్ళు చూస్తే మరి బాగోదని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా సరే అని బయలుదేరుతుంటే చూడండి వీళ్ళు, నేను పడింది వీడియో మా ఆయన సెల్లో క్యాప్చర్ అయ్యిందనమాట. సో, అది చూసుకొని వాళ్ళు పడి నవ్వుతున్నారు. చూడండి ఎలా నవ్వుతున్నారో. తినే బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా వీళ్ళ ఇంటికి వచ్చానమాట. తనే మా ఆడపడుచు వాళ్ళ చిన్న కొడుకు. వాళ్ళ ఇంటికి మేము వచ్చామన్నమాట. సో, తనే వీడియో అంతా తీశాడు. ఆ వీడియో చూసుకొని నవ్వుకుంటూ నన్ను అయితే ఒక లెక్కలో వేసుకున్నారు అనుకోండి వీళ్ళు. ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా మీరు, ఈ ప్లేస్ అంట వీళ్ళు బియ్యం రెడీ అయ్యాక అక్కడ నుండి కట్ చేసి ఇక్కడే పెడతారంట. పెట్టి ఇక్కడే దంపడం, క్లీన్ చేయడం, దాన్ని మళ్ళీ బ్యాగుల్లో వేయడం, అంటే డిస్పోజ్ చేయడం అంతా కూడా ఇక్కడే జరుగుతుందంట. అందుకే చూసారా ఎంత పెద్ద ప్లేస్ ఉందో. అందరూ అంటే ఎవరైనా ఎవరి తోటది ఏదైనా కూడా తెచ్చి ఇక్కడే దంపుతారంట. సో, ఆ ప్లేస్ ఎప్పుడు అలా ఖాళీగా ఉండి అందరికీ యూజ్ అవుతుందంట అది. సో, అలాగ వచ్చి ఇదిగోండి మేము రోడ్డుపైకి ఇంకా ఎక్కాము. సో, ఇక్కడ వరకు వచ్చి దీని ముందున షాపులు ఉన్నాయి. ఆ షాప్ వరకు వచ్చేసి ఏదో మార్నింగ్ మా మరిది వాళ్ళు అనమాట బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో, ఏదో తినేసి వెళ్దాము అని చెప్పేసి రావడం మాత్రం దానికే వచ్చాం. ఇంకా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్లానింగ్ చేంజ్ అయిపోయిందనమాట.
వీళ్ళేమన్నారంటే, "ఇక్కడ వరకు అలాగే వచ్చాము కదా! ఇంకెందుకు ఇక్కడి నుండి ఆ కొండపైకెళ్ళిపోదాము" అన్నారు. ఆ కొండపైకంటే ఆ ప్లేస్ పేరు టుంగరి అంట. చీనీ టుంగరి ఆ ప్లేస్ పేరంట. అంటే బీహార్ కదా! మరి పేర్లు అలాగే ఉంటాయి. సో, అదనమాట. అక్కడికి వెళ్దామన్నారు. సరే అని చెప్పేసి బయలుదేరాము. చూడండి వ్యూ అంతా ఎలా ఉందో. ఇంకా చూస్తుంటే ఇంకా ఏదో మనం కంప్యూటర్ నుంచి తీసి వ్యూ పెట్టుకున్నట్టుంది సెల్‌లో. కానీ ఇది మాత్రం న్యాచురల్ అండి. ఆ ఊరి స్పెషల్ ఇదే అనమాట. దాంతో పాటు మాకేంటంటే ఆ రోజు క్లైమేట్ కూడా సహకరించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఎండ కూడా ఎక్కువ లేదు. చాలా లైట్‌గా ఉంది. అంటే వర్షం పడడం, తగ్గడం అలా అవుతుంది. సో, అలా నడుచుకుంటూ వెళ్ళి కొండపైకి ఎక్కేసామనమాట. ఇదే కొండ అండి. ఇలాగా అక్కడికొచ్చాము. అక్కడ ఆల్రెడీ గొర్రెల కాపరి అనమాట. ఒకతను మేకలు తెచ్చి మేపుతున్నారు. అతని దగ్గర గొడుగుంది. అది తీసుకొని వీళ్ళేంచో ఫోటోషూట్ అనమాట. చూసారా? అంటే ఏమంటారు, కవర్‌తో చేశారన్నమాట గొడుగది. దానిది హ్యాండిల్ కూడా చూసారా కర్రతో ఉంది. అంటే హోమ్‌మేడే అనుకుంటాను నేను. వాళ్ళకి మాత్రం మేము అడగలేదు. తీసుకొనొచ్చేసి ఫోటోషూట్ పిల్లలు చేసుకొని మళ్ళీ అతనికి ఇస్తారు. మేకలు ఉన్నాయి కదా! దాంట్లో చిన్న పిల్ల ఉంటే మా ఇంకొక ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట తను తీసుకొనొచ్చి ఫోటోషూట్ చేసుకుంటున్నాడు. ఈలోపు మా అబ్బాయి కూడా వెళ్ళి వాళ్ళతో పాటు అనమాట చూడండి. ఆడు కూడా అనమాట మేకను పట్టుకొని ఫోటోషూట్ అనమాట. ఆడికి మేకను ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు. అటు ఇటు అటు తిప్పేస్తుంటే నేను మా వారు కూర్చొని నవ్వుకుంటున్నాం అనమాట. వాళ్ళని చూసి ఎలా పట్టుకుంటున్నాడు చూడండి. అది వాళ్ళ ఫోటో మా మరిది తీస్తున్నారనమాట. వాళ్ళది ఫోటోషూట్ అవుతుంది అక్కడ. చూడండి జూమ్ చేసి చూపిస్తాను. అదిగో ఎలా పట్టుకుంటుంటే ఆడ ఉండట్లేదు అన్నమాట మేక. అది పట్టుకొని ఒకటి రావట్లేదు. సో, ఇంకెందుకని చెప్పేసి దింపేశాడనమాట. అది మళ్ళీ వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. మేమైతేనండి ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు కానీ ఈక్వల్‌గా ఉన్నట్టుంది అని అనిపిస్తుంది నాకు. కానీ మేము ఉన్నది మాత్రం కొండ పైన. ఇదంతా డౌన్ అనమాట. ఎంత డౌన్ అంటే పడ్డామంటే ఏదో ఒకటి ఇరుగుతదనమాట. అలాగా అంత డౌను. అది చూసారా? వెళ్ళిన మ్యాప్ కూడా కనిపించట్లేదు. అలాగ కిందకి డౌన్ అనమాట. అదంతా కింద వ్యూ అనమాట అది. అది మరి చెరువో మరి ఏంటో తెలీదు. అలా మరి వాటర్ స్టాక్ అయ్యి ఉందో తెలీదు కానీ ఆ వ్యూకి ఆ వాటర్ అంతా ఒక లెక్కలో ఉందన్నమాట. చాలా బాగుందండి వ్యూ ఎక్సలెంట్. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను ఇక్కడ వ్యూ అది చూసి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు. ఆ రీల్స్‌లో చూడండి మావోడు కూడాను వీళ్ళంతా ఒక గ్రూప్ అనమాట. ఇప్పుడు రీల్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళని మా మరిది గారు షూట్ చేస్తున్నారు. ఏటి చేస్తున్నారని చెప్పి అలాగనే నేను కూడా కెమెరా చూస్తుంటే చూడండి ఇలా అట్లా అలా చీక్ టమాకు టమ్ టమ్ ఏదో వచ్చింది కదా రీలు. దానికి వాళ్ళు అక్కడ నుంచి రీల్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ చాలాసేపు ఇక్కడ ఉండి రీల్స్ చేసుకున్నారు. ఇంకా ఏవేవో అన్నమాట. గెంతడం, షూట్ అంతా చేసుకున్న తర్వాత చాలాసేపు అక్కడ ఉండిపోయామన్నమాట. ఇంకా లొకేషన్స్ వదిలి రావాలనిపించలేదు. ఎందుకంటే ఎండ కూడా లేదు. చూస్తున్నారు కదా మీరు. ఎండ అయితే అస్సలు లేదు. చాలా బాగుంది క్లైమేట్ కూడా. ఆల్మోస్ట్ అప్పటికి 12 అవుతుంది అనుకుంటాను. 12:30 అవుతుంది. కానీ ఎండ మాత్రం లేదు. అందుకనే వెళ్ళి ఉండగలిగాము అక్కడ. చూడండి నేను చూపిస్తున్నాను నా బ్యాక్ సైడ్ వ్యూ అది ఎలా ఉందనేది. వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి. ఇంకెప్పుడైనా వస్తే మాత్రం అక్కడ ఉండి కూడా ఒకసారి లైవ్ చేయాలి అని అనిపించింది. సో మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ అవకాశం వస్తే చేద్దాం. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ వ్యూ అంతా క్యాప్చర్ చేసుకునే సెల్లో మళ్ళీ రిటర్న్ బ్యాక్ దిగుతున్నాం అనమాట. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. ఆ వ్యూ చూస్తుంటే ఒక లెక్కలో చూస్తుంటే ఆకాశం నీలం వైట్ అదంతా ఏదో ఒక గ్రాఫ్ పెట్టినట్టే ఉంది బ్యాక్ సైడ్. చూడండి నేనే మా వారు నడుచుకుని వస్తుంటే బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఏదో గ్రాఫిక్ వెళ్ళిపోతున్నట్టే. మనం న్యాచురల్గా కాకుండా ఏదో గ్రాఫిక్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. మేము వస్తున్నాం అలా ఉందన్నమాట వ్యూ అది. చాలా బాగుందండి న్యాచురల్ అంతాను. సో అది అక్కడ నుండి ఇంకా డౌన్ దిగాక ఆల్రెడీ మనం వెళ్ళేటప్పుడు ఈ వే వచ్చాం కదా. ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇదే వే అనమాట వెళ్ళాలి ఇంటికి.
సో ఈ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ వేలో ఒక షాప్ ఉంది కదా, అక్కడ ఆగాము. ఎందుకంటే అందరికీ ఆకలేస్తుందనమాట. సో అందుకనే ఇంట్లో వంట వంట అయితే చేయొద్దని చెప్పేసాము. బయట ఏదో తినేద్దామని. సో ఇక్కడైతే నూడిల్స్ చేస్తున్నారు. అక్కడ చామింగ్ అంటారు దాన్ని. సో నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇంకొకటి చెప్పాలి మీకు, ఈ ఊర్లో స్పెషల్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే స్పెషల్ అనమాట. సమోసా, జిలేబీ, కచోరీ, పకోడీ, తర్వాత సమోసా చాట్. ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. వీళ్ళకి జిలేబీ కంపల్సరీగా ఉండాలండి మార్నింగ్. ఎక్కడికి వెళ్ళినా మార్నింగే కాదు, ఆఫ్టర్నూనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ నుంచి జిలేబీ చేసి పెడతారు. అదేంటో మరి ఆ ఊరు మరి ఆచారం ఏంటో తెలీదు, కానీ ప్రతి ఒక్కరు అలాగే తింటారంట. జిలేబీ, సమోసా అలాగా కాంబినేషన్ అనమాట. సో అది ఇలాగా అక్కడ మేము ఉంటుండగా అతను చేస్తుంటే మా ఓడు వీడియో షూట్ చేస్తున్నాడనమాట. అతనికి బేచి అన్నట్టు అక్కడ అలా ఉండిపోయాడు షూట్ చేసుకుంటూ. అతను పని చేస్తున్నాడనమాట ప్రిపేర్. మేము అక్కడ కూర్చొని ఇంకా నెక్స్ట్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నాము. ఇక్కడ నుండి ఇంకా తినేసాక వెళ్ళాక కాసేపు మళ్ళీ బాగా ఫ్రెష్ అయిన తర్వాత మార్కెట్కి వెళ్దామని అనుకున్నాము. ఎక్కడంటే మార్నింగ్ అదే ఇక్కడ సంత జరుగుతుందండి ఇక్కడ. అంటే మేము వెళ్ళిన ఈరోజే ఆ ఊర్లో సంత అన్నమాట. సంత అంటే ఎలా అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయంట, ఏ టు జెడ్ అన్నీ ఉంటాయంట సంతలో. సో చూద్దాం ఈ ఊరు సంత కూడా ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదా, వస్తాము ఇంటికి. ఇదే మా ఆడపడుచు వాళ్ళ హౌస్ అనమాట. ఇంటికి వచ్చాక అందరం ఫ్రెష్ అయిపోయాము బాగా. చూడండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో ఇదన్నమాట. మేము ఫ్రెష్ అయిన తర్వాత బయటకు వచ్చేసాము వెళ్దామని. ఈలోపు మా ఆడపడుచుల అబ్బాయి లోపలే రాలేదు, తన కోసం వెయిటింగ్. సో ఇలాగా ఇక్కడ ఉండి కాసేపు అలాగా షూట్ చేస్తున్నాను. ఆ ఊరు ఫ్రంట్ అది ఎలా ఉందనేది. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి ఫ్రంట్ సైడ్ అనమాట ఇది. సో ఇలాగా ఇక్కడ నుండి బయలుదేరి మేము మార్కెట్కి వెళ్తున్నాము. అంటే మార్కెట్ అని చెప్పాను కదా మీకు, సంత అని చెప్పేసి ఆ సంతలోకి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎలా ఉంటుందో మార్కెట్ ఏంటనేది నేను చూస్తాను, మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదండి, ఫస్ట్ టైం నేను వెళ్ళడం. అంటే మేము వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ మేము ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ సంత ఉండడం వల్ల ఇంకా వెళ్ళగలిగాము. మార్కెట్ అయితే వెళ్ళాము, ఎప్పుడు అంతగా మార్కెట్ లాగే ఉంటుంది కదా ఎక్కడైనా అంతే. సో అందుకనే బయలుదేరాము. ఇదిగోండి వెళ్తున్నాము, కానీ మార్నింగ్ అంతా మాకు బాగానే ఉంది క్లైమేట్. ఇప్పుడైతే వర్షం పడుతుందేమో అన్నట్టుగా ఉరుములు సౌండ్ వస్తుంది. సో చూడాలి వర్షం పడుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. కవర్లో పెట్టుకున్నారా బ్యాగ్లో, సెల్ తడకుండా ఉంటుంది అలాగ అన్నీ మా వారు అడుగుతున్నారు, గొడుగది పట్టుకున్నారా లేదా అని. సో ఇలాగా అయితే బైక్ మీద మా ఆడబడుచు వాళ్ళ కొడుకు, ఇద్దరు కొడుకులు ఉన్నారనమాట బైక్ మీద. సో ఇలాగ ఇక్కడ మీరు ఎక్కడ చూసినా మీకు పొలాలు, తోటలు. ఎందుకంటే ఒక పల్లెటూరే అనుకోండి, మన సిటీలా కాదు, ఫుల్ పల్లెటూరు. చూస్తున్నారా, రోడ్డు మీదకి వచ్చాక కూడాను మీకు ఇవే కనిపిస్తాయి. ఇంకా అటు ఇందాకలా మనం మార్నింగ్ చూసిందంతా అది బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ రోడ్ అనమాట. ఆ బ్యాక్కి అలా ఉన్న ఫ్రంట్కి కూడా అలానే ఉంటుంది. సో ఇదండి వ్యూ. నడుచుకుంటూ మాట్లాడుకుంటూ మేము వెళ్ళిపోతున్నాము. అంటే దీంట్లో బైక్ మీద అనమాట ఒక్కొక్కరికి బజార్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు మా ఆడపడుచు వాళ్ళ కొడుకు. ఎందుకంటే అంత దూరం నడిచాము, మళ్ళీ ఇప్పుడు నడాలంటే మాత్రం కాళ్ళ నొప్పి వచ్చేస్తున్నాయని చెప్పి మా వారు ఫస్ట్ వెళ్ళిపోయారనమాట. నేను మాత్రం నడుచుకుంటూ ప్రస్తుతం వెళ్తున్నాను. సో ఇది వ్యూ చూసారా, ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పనవసరం లేదు, మీకు చూస్తే మీకే తెలుస్తుంది. సో నన్ను కూడా మార్కెట్ దగ్గర దింపేశారు. ఇంకా మా చిన్న తోటకోళ్ళు మరిది, మా ఆడపడుచు కూతురు ఇంకా రావాలి వాళ్ళు. సో నేను మా వారు ఇక్కడ బయటనే ఉన్నాం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మార్కెట్ దగ్గర. సో అలా మీకు వ్యూ చూపిస్తున్నాను. ఈ ఆటో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా,
అటువైపేనండి మార్కెట్. ఫుల్ సంత ఆ లోపలే జరుగుతుందంట. సో చూడాలి ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే నేను మా వారు కూర్చొని ఇటు అటు అంతా చూసుకుంటున్నాము. ఇంకా ఇటు నుంచి రావాలన్నమాట వాళ్ళు. సో ఇక్కడ చూస్తున్నారా సైడ్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉందండి. అక్కడ అంత హెయిర్ అంతా తీసుకొని పైన కుప్ప పెట్టించుకున్నారు అనమాట ఇద్దరును. అదొక హెయిర్ స్టైల్ అనమాట. వెరైటీగా ఉంది. అది కాసేపు వాళ్ళది క్యాప్చర్ చేశాను. సో అలాగ ఇటు అటు చూస్తుండగా ఈలోపు కిందన ఒక ఆవిడ కాయగూరలు అమ్ముతున్నారు. ఆవిడ దగ్గర చూసారా మీరు? నేను మా వారికి బీరకాయ అని చెప్తున్నాను. అతను బీరకాయ అని అడుగుతున్నాను అనమాట. ఈలోపు నాకే డౌట్ వచ్చేసి అడిగాను ఏంటా అనేది. అది బీరకాయ కాదంట, బీరకాయ టైపే. దాని పేరు గోంగూర అంటారంట ఆ ఊర్లో. మన ఊర్లో గోంగూర అంటే ఆకుకూరని అంటాము. అక్కడ ఆ ఐటెంని గోంగూర అంటారంట. కొత్తగా వెరైటీగా ఉంది అది మాత్రం. సో చూసారా ఎంటర్ అయిపోయాము సంతలోకి. స్టార్టింగ్లోనే రుబ్బురోలు ఏదో అంటారు కదా మనం, అది శనకాలు ఇవన్నీ స్టార్టింగ్. ఇంకా స్టార్ట్ అయిపోయిందండి మార్కెట్. ఎంటర్ అయిపోయాము. ఇంకా మీరు చూస్తూనే ఉండాలి అసలు మార్కెట్లో ఏమేమి ఉన్నాయి ఏంటున్నాయి అని చెప్పి. అంతా ఆల్మోస్ట్ అది చెప్పినట్టే అలాగే మొత్తం అంతా మార్కెట్ ఉంది. ఇంకా ఫ్రూట్స్ కాదు, బట్టలు కాదు, సామాన్లు కాదు, ఇంకా మరి కాయగూరలోని తర్వాత మనకి కావాల్సిన ఇయర్ రింగ్స్ అని అన్నీ. ఇంకా 1, 2 అని లేదు. మీకు మనకి కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట ఆ సంతలో. ఇది లేదండి. అందుకేనంట ఆ ఊర్లో అంటే వారంలో జరిగే సంతకి మాత్రం కంపల్సరీ వస్తారంట. ఎందుకంటే చవకగా ఉంటుంది, రీజనబుల్ ఉంటుందన్నమాట రేట్ అక్కడ. సో అందుకనే ప్రతి ఒక్కరు ఆ ఊర్లో ఉన్న వాళ్ళే మళ్ళీ చూడాలంటే, బయట ఊరు వాళ్ళు కూడా కాదు, ఆ ఊర్లో అక్కడక్కడ ఒక 1/2 అవర్ అలాగా జర్నీ ఉన్న వాళ్ళే అనమాట. వాళ్ళు సంతకొచ్చేసి ఇలాగ ఆ రోజంతా సందడిగా ఉంటుంది ఈ రోడ్ అంతా. మళ్ళీ నెక్స్ట్ డే అంతా మామూలుగానే ఉంటుంది, ఒక్కరు కనిపించరు అనమాట. ఆ విధంగా ఉంటుందంట అక్కడ సంత. సో ఇది అనమాట మార్కెట్. చూసారు కదా, ఇప్పుడు లోపలంతా ఇలాగే ఉంటుంది. వ్యూ అంతా ఎక్కడ చూసినా బట్టలని ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఈ లోపు అలా నిలబడ్డం, ఎవరు ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఎక్కడున్నారో కూడా ఇటు అటు వెళ్ళిపోయారు అన్నమాట. సో ఒక్క దగ్గర ఉండి ఎవరు ఎటు వెళ్ళారని చూసుకుంటున్నాము. సో ఈ లోపు చూడండి, ఇక్కడ ఇయర్ రింగ్స్ అతను ఉన్నారు కదా, ఈ ఇయర్ రింగ్స్ మీరు చెప్తే నమ్మరండి. మన ఇక్కడైతే సిటీలో మనకి ఎంత కాకపోయినా 80, 100 అలా మ్యాక్సిమంగా ఉంటుందన్నమాట. ఒక 50, 60 అయినా చిన్న ఉంటాయేమో. ఇక్కడ ఏవి తీసుకున్నా 30 రూపాయలు, చిన్నవైతే మాత్రం 20 లేదు 10. చాలా బాగుందండి ఇయర్ రింగ్స్. దాని దెబ్బకి నేను 4 తీసుకున్నానండి. తీసుకొని ఇంకా మరి ఎక్కువ టైం కూడా లేదు అంతగా చూడడానికి. ఎందుకంటే ఇంకొంచెం షాపింగ్ పని బయటన మా తోటకోళ్ళ వాళ్ళకు ఉన్నది కొంచెం. సో ఇంకొక స్పెషల్ ఐటెం తినాలి, ఎప్పుడు తినలేదు, అదొకటి టేస్ట్ చేయాలని చెప్పేసి అదొకటి ప్లానింగ్ పెట్టుకున్నాము. ఆ షాప్కి కొంచెం లాంగ్గా వెళ్ళాలి. సో అందుకనే మార్కెట్లో ఏవి ఉన్నాయో అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారా, చాలా వరకు పిల్లల్ని ఒక టవల్తో కట్టేసుకుంటారు వీపు మీద అనమాట. మన బ్యాగ్స్ ఎలాగా వీపు మీద పెట్టుకొని నడుస్తామో, ఇక్కడ చిన్న పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని బ్యాక్ సైడ్ పెట్టుకొని టవల్స్తో కట్టేసుకుంటారు. ఇంకా చక్కగా తిరిగేస్తారనమాట షాపింగ్ అది. ఇంకా పిల్లలతో ఇంకా ఇది లేదు, ఎత్తుకోవాలి పడిపోతారేమో, అస్సలు లేదు. మీరు కావాలంటే వీడియోలో అబ్జర్వ్ చేయండి, చాలా వరకు అలాగే ఉంటారు. పిల్లల్ని అలా కట్టుకునే ఉంటారన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ వెరైటీగా ఉంటారు. మన సైడ్ అలా కాకుండా బీహార్ సైడ్ ఎలా ఉంటారో అలాగే అందరూ అలాగే ఉంటారనమాట. చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ. సో ఇదండి ఇవాళ. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. చూసిన ఒక నిమిషం తర్వాత లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయండి, మర్చిపోవద్దు. ఓకేనండి. అయితే వీడియో కూడా ఎలా నచ్చిందో, మీకు ఎలా ఉందో, నచ్చిందా లేదా ఏదో ఒకటి చెప్పండి.
సో ఇదండి మార్కెట్. ఇలా తిరుగుతున్న మార్కెట్‌లో అనమాట. కొనింది మాత్రం ఏమీ లేదు. ఇక్కడ మాత్రం ఆగాము. ఎందుకంటే మా వోడికి షూ తీసుకుందామని. ఒకవేళ బావుంటే తీసుకుందాం అని చెప్పి చూస్తుంటే అక్కడ ఏం నచ్చలేదు. సో ఇక్కడ చూడండి పట్టీలు అవన్నీ ఎన్నున్నాయో అంతా స్టీల్‌లో కోటింగ్ చేసినవి ఉంటాయి కదా! ఆ పట్టీలనమాట. సో పట్టీలు మాత్రం అవన్నీ అలాగా మార్కెట్ అంతా ఇలాగా చూసాక ఇంకా షూ, స్లిప్పర్స్ ఏం నచ్చక ఇంక అక్కడి నుంచి బయలుదేరాము. ఈ పక్కనంతా కూడా బ్యాంగిల్స్ అని, ఇయర్ రింగ్స్ అని, నక్లీస్ అని, మన నెక్‌కి గాజులని ఇలాగన్నీననమాట. సో ఇక్కడ చూస్తున్నారా క్యాలీఫ్లవర్ ఎంత పెద్దగున్నాయో బాబోయ్! ఒక్కటి వండితే మాత్రం కడుపు నిండిపోద్దనమాట. అంత పెద్దగున్నాయి. ఎంత చిన్నగున్నాయో క్యాలీఫ్లవర్స్ చెప్పొద్దు. చాలా తక్కువ ప్లేస్‌లో ఉన్నాయి గానీ అదంతా హైబ్రిడ్ కాదండి. అంతా అప్పటికి పండించినవంట. సో అంతా మీరు చూస్తున్నారు కదా! పొలాలు గట్టా అంతా గూడా ఇంకా కూరగాయలు ఎంత న్యాచురలే ఉంటది. హైబ్రిడ్ అని ఇవన్నీ ఉండవనుకోండి. సో ఇక్కడ ఆగాము. ఇక్కడ ఎందుకు ఆగామంటే ఏమంటారు దీన్ని స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ కేజీ ₹20 కేజీ 20కి ఎన్నొస్తాయి అని అడిగితే 5 గాని, 6 గాని అలాగా. మనకి ఎలా ఇస్తారండి ఇక్కడ ₹20కి అన్నీ. ₹20కి ఒక 2 ఇవ్వడం కూడా కష్టమే. సో అలా అక్కడ చూసుకొని ఒక 2 కేజీలు తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారా చేమదుంప అంటాం కదా మనం. అవైతే ఇంత పెద్దవి ఉన్నాయో చెప్పొద్దనమాట. చాలా పెద్దవున్నాయి. బంగాళదుంప పెద్ద సైజులో ఉన్నాయన్నమాట అవి. మార్కెట్ మాత్రం బాగుందండి. చాలా బాగున్నది. ఇక్కడైతే మన యాలకులు, లవంగాలు అవన్నీ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవన్నమాట ప్యాకెట్స్. సో మార్కెట్ అంతా విజిట్ చేస్తాం. లోపల మీకు చూపిస్తాను, బయటకు వస్తాను అట. బయటన ఇక్కడ వినాయకుడిని పెట్టారు, చూపించాను కదా మీకు అక్కడ. సో చాలా సౌండ్ అది చాలా ఉంది. అందుకే నేను సౌండ్స్ ఏవి పెట్టనండి. అంతా వాయిస్ ఓవరే, నేను చెప్పడం మీరు వినడం. సో ఇదన్నమాట మార్కెట్ బయటకు వచ్చాక వే అనమాట. మీకు చెప్పాను కదా స్పెషల్ ఐటమ్ తినడానికి వెళ్తున్నాము ఆ ఊరిది అని చెప్పేసి. సో ఆ షాప్కి వెళ్తున్నాం అనమాట. ఆ షాప్ ఇక్కడ నుండి కొంచెం లాంగే. సో ఆ షాప్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇదిగోండి షాప్లోకి వస్తాము. ఈలోపు మా ఐటమ్ ఇంకా రాలేదనమాట. ఇంకా రెడీ అవుతుంది. సో ఈలోపు ఏం చేస్తున్నారు, స్వీట్ తింటున్నాను. ఈ స్వీట్ అంట రస్క్ స్వీట్ అంట దీని పేరు. ఫస్ట్ తినింది వైట్ రసగుల్లా, అది కామన్ తెలుసు. ఇది రస్క్ స్వీట్ అంట. ఓకే, ఇది కూడా బాగుంది. సో ఇదండి ఇక్కడ స్పెషల్ ఐటమ్ సమోసా చాట్ అంట. ఇలాగా తినాలి. కానీ మా అదృష్టం కొలది ఆ రోజు చాట్ అయిపోయింది. సో మాకు కొంచెమే దొరికింది. హోప్ పెట్టుకుని వెళ్ళాము కదా, సో అందుకనేసే హోప్ కాస్త అలా అయిపోయిందనమాట. ఇదిగోండి మా తోటకోళ్ళ వాళ్ళందరూ కూడా మా బ్యాక్ సైడ్, నేను మా వారి ఇక్కడ, మా బాబు మాడపడుచు కొడుకు పక్కన ఇలాగ సమోసా చాట్ తినేసామన్నమాట. ఓకే, కొత్త డిఫరెంట్ వెరైటీ అనమాట. టేస్ట్ ఓకే. సో అది అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసాక అలాగా కొంచెం మా తోటకోళ్ళు కొంచెం తను ఏవో కొనుక్కోవాలనుకుంటే కొంచెం అలా షాప్కి వెళ్ళాము. వెళ్ళి ఇదేనండి బయటన మీకు బయటని చూపించాను కదా, ఇదే షాప్ అనమాట. అక్కడ చాలా ఫేమస్ షాప్ అనమాట. రష్ మాత్రం చెప్పొద్దు. చూసారా, మేము వెళ్ళినప్పటికే అక్కడ ఆల్రెడీ అయిపోయింది చాట్. సో అంత ఫేమస్ అనమాట అది. సో ఇలా బయటకు వచ్చాక ఇంకా అలా మాట్లాడుకుంటున్నారు, ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. అది చూసుకొని ఆ షాప్కి వెళ్ళి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా మరి ఇక వేరే ఏం లేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి బాగా తిరిగిసాము. కాల్ అయితే ఒక లెక్కలో ఉంది. ఇంటికి వెళ్ళాక మీరు చెప్తే నమ్మరు, నేను భోజనం కూడా చేయలేదండి. పడుకుని పోయాం ఫుల్గా. అస్సలు భోజనం చేసే అంత ఓపిక కూడా లేదన్నమాట ఆ రోజు. నడిచి కాళ్ళు వస్తాయి. ఎలాగో సమోసా అవన్నీ తిన్నాం కదా అని చెప్పేసి మేము మాత్రం పడుకుని పోయాము. పిల్లలందరూ తెలివేసే ఉన్నారు. వాళ్ళు మరి ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ మేము నెక్స్ట్ డే మార్నింగే లెగిస్తాం అనమాట. ఇదిగోండి ఇంటి దగ్గరికి వస్తాము. ఇక్కడ వీళ్ళకి స్ట్రీట్లో అది ఏం అంతగా ఉండవన్నమాట, చాలా తక్కువ.
సో నేను మా వారు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇవాల్టి వీడియో ఇదండి. ఐ హోప్ మీకు నచ్చినట్లుంటుంది. నచ్చినట్లయితే మాత్రం లైక్ కంపల్సరీ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది మీకు. అది కూడా ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ వ్యూ అంతా ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇంతవరకే. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.